హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారేంటి? అందరు బాగున్నారే అనుకుంటాను. సో ఇప్పుడు ఒక వైఫ్ హస్బెండ్ గొడవ పడుతుంటే మన పిల్లలు కూడా మనకు వాల్యూ ఇవ్వరు అనమాట. మన పిల్లలు కూడా మనకు ఒక వాల్యూ ఇవ్వరు అనమాట. సో వైఫ్ హస్బెండ్ గొడవ పడుతుంటే మన తల్లిదండ్రులు కూడా మనకు వాల్యూ ఇవ్వరు అనమాట. మనకు చుట్టూ ఉండే దాయాదులు కావచ్చు, మన రిలేటివ్ కావచ్చు, సో మన కింద వర్క్ చేసే లేబర్స్ కూడా కావచ్చు. సో వాళ్ళు కూడా మనకు వాల్యూ ఇవ్వరన్నమాట. సో అప్పుడు మనము వైఫ్ హస్బెండ్ గొడవ పడుకుంటా ఉంటే ఈ పక్క వాళ్ళు కూడా చూసి క్రేజీగా నవ్వుకుంటారన్నమాట. ఒక క్రేజీగా నవ్వుకుంటూ ఉంటారు తప్ప అయ్యో వీళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారు, ఎందుకు ఏమని ఎవరు చెప్పరు మనకు. సో వాళ్ళకి మనం గొడవ పడుకోవడమే వాళ్ళకి కావాలా, క్రేజీగా ఉంటుంది. సో ఇట్లా క్రేజీగా ఉన్నప్పుడు మనం గొడవ పడుతుంటే వైఫ్ హస్బెండ్గా ఒక థర్డ్ పర్సన్కి మనం చెప్తామన్నమాట. ఏమని, ఇలా ఉంది ఇలా అని. తను కూడా నవ్వుకుంటారు. కానీ వాళ్ళు బయటికి కనిపించరు, కానీ లోపల అలాగే నవ్వుకుంటారనమాట. సో మనకి ఏదైనా వైఫ్కి హస్బెండ్కి గొడవ వస్తే సో మనమే చూసుకోవాలి తప్ప, మన ఇద్దరమే డీల్ చేసుకోవాలి తప్ప వేరే వ్యక్తిని మన లైఫ్లోకి రానియకూడదు. మెయిన్ అస్సలు రానియకూడదు. ఎందుకంటే మనమే చూసుకోవాలి. ఇప్పుడు వెళ్తూ ఉంటాం ఒక రోడ్లో, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ అయితే ఏమవుతుంది, ఒక ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది అనుకో, తను చనిపోయినాడు అనుకో, అయ్యో వాడు చనిపోయాడంట, ఇలా ఉందంట అలా ఉందంట అంటే వాళ్ళకి అలా హార్మోన్స్ అలా అనిపిస్తుంది అనమాట. సో అదే చనిపోకుండా ఒక ఆల్రెడీ ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగలకుండా ఏమైనా ఉన్నాయనుకో, అయ్యో ఇది ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఈడు వల్లే అని తిట్టుకుంటూ వెళ్తారు. సో కొంతమంది జనాలు అలా ఉంటారన్నమాట. వైఫ్ అయినా హస్బెండ్ అయినా మన మధ్యలోకి వేరే వ్యక్తిని రానియకూడదు. అస్సలు రానియకూడదు. మన ఇద్దరమే డీల్ చేసుకోవాలా. ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.